వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేమైతే ఆర్ఆర్ ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామంటే మా బావ వాళ్ళ తమ్ముడి పెళ్ళికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూసేయండి ఎలా ఉంటుందో. నా హెయిర్ స్టైల్ అయితే ముందుగానే వేసుకుని ఉన్నాను. మా అక్క అయితే వేసింది నా హెయిర్ స్టైల్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నా హెయిర్ స్టైల్. మీకు ఎలా నచ్చిందో కామెంట్. ముందుగా అయితే గెట్ రెడీ వీడియో అయితే చేసేద్దాం. ముందు మా అక్క డ్రెస్ అయితే చూపిస్తాను. మా అక్క డ్రెస్ అయితే మా అక్క బర్త్డేకి నేనే గిఫ్ట్గా ఇచ్చాను. మా అక్క బర్త్డేకి మా అక్క చాలా హెవీగా ఉంది, బాగుంది. కాలర్ దగ్గర అయితే నెక్ పీస్ దగ్గర అయితే చాలా చాలా బాగుంది మా అక్క డ్రెస్. హ్యాండ్స్ అయినా కింద బార్డర్ అయినా కూడా చాలా బాగుంది. దాని మీద చున్నీ కూడా పర్పుల్ కలర్లోనే వచ్చింది, చాలా బాగుంది. లైట్స్ కూడా పెట్టారు దానికి. బెల్ట్ కూడా ఉంది దానికి. అయితే పాయింట్ అయితే కొనుక్కోవాలి మేమే పక్కన. దాని పాయింట్ అయితే రాలేదు. అదైతే ఫ్రాగు. మా అక్క డ్రెస్ అయితే చాలా బాగుంది. తన ఫేవరెట్గా తనే కొనుక్కుంది. నేను అయితే డబ్బులు కట్టాను. మా అక్కనే కొనుక్కుంది డ్రెస్. నా డ్రెస్ అయితే గ్రీన్ కలర్. మా డాడీ నా బర్త్డేకి తెచ్చినారు ఆ డ్రెస్ అయితే గ్రీన్ కలరు. ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది. నాకైతే నచ్చింది ఆ డ్రెస్ కూడా నంద్యాలలోనే తీసుకున్నాను. మా అక్క డ్రెస్ కూడా నంద్యాలలోనే నేనే సెలెక్ట్ చేసి ఇచ్చాను మా అక్కకైతే ఆ డ్రెస్ కూడా. ఈ రెండు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, నాకు కూడా నచ్చాయి. మా అక్క కూడా నచ్చింది ఈ రెండు డ్రెస్సెస్. ముందు దీనికైతే పాయింట్ అయితే వచ్చింది. నా డ్రెస్కి అయితే పాయింట్ వచ్చింది, రబ్బర్తోనే వచ్చింది. చాలా బాగా అయితే ఫిట్ అయితే పట్టింది. నాకైతే చాలా చాలా ఈ 2 డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ డ్రెస్సెస్. మీకు ఎలా నచ్చాయో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే మేమిద్దరం అయితే వేసుకుంటున్నాం. మేమిద్దరం కర్నూలులోనే నంద్యాలలోనే తీసుకున్నాము. ఈ డ్రెస్సెస్ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది ఈ డ్రెస్సెస్ అయితే. నేను వేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంది. కాలర్ దగ్గర అయితే బ్యాక్ సైడ్ ముందు సైడ్ ఫుల్ హెవీ వర్క్తో అయితే వచ్చింది. మా అక్కడికి కూడా ఫుల్ హెవీ వర్క్తో అయితే మేకప్ చేసుకుందాం. ముందుగా అయితే ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వేసుకుంటున్నాను. ముందు ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అప్లై చేస్తున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అప్లై అయితే చాలా బాగా మెల్ట్ అయిపోతుంది. అయితే గూ అండ్ లవ్లీ చాలా బాగా అయితే అప్లై అయిపోతుంది. స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంది కదా. నెక్స్ట్ అయితే పాండ్స్ పౌడర్ అయితే నేనైతే యూజ్ చేస్తాను. ఎప్పుడు ముందు ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేసి నెక్స్ట్ పాండ్స్ పౌడర్ అయితే యూజ్ చేస్తా. పాండ్స్ పౌడర్ అయితే కొట్టుకుంటున్నాను. పాండ్స్ పౌడర్ తర్వాత నేనైతే మీషోలో అయితే ఈ కాజల్ పెన్సిల్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే కాజల్ పెన్సిల్ అయితే దీంతో ఒకటి వచ్చింది. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను దీంతో ఏది వచ్చిందో. ఇదైతే 500 పట్టింది. ఇవి రెండు కలిసి 500 అయితే పట్టింది. చాలా బాగా అప్లై అయిపోతుంది ఇదైతే. నేనైతే చాలా అప్లై అయితే చేస్తున్నాను. కార్తీక్ అయితే అప్లై చేస్తున్నాను. కార్తీక కూడా అప్లై అయితే చేసేసాను. ఇప్పుడు నా లుక్ అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అయితే బ్లష్గా అయితే వాడుతున్నాను. ఎందుకో నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు చిన్నప్పటి నుండి ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతూనే ఉంటాను. దానివల్లనే నా ఫేస్ అయితే ఇంత గ్లోగా ఉంది. ఎప్పుడైనా చూడండి నేను ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాను ఎక్కువగా. మీకు వీడియో అయితే ఈ వీడియో అయితే మీరు లైక్ కూడా కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేనైతే
నా మేకప్ అయితే చాలా బాగుంది. నాకు కూడా చాలా నా మేకప్ అయితే చాలా బాగా ఉంది. నాకైతే నా మేకప్ ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది. నా మేకప్ అయితే అయిపోయింది. మళ్ళీ జ్యువెలరీ వేసుకుందామా. నేనైతే ఈ జ్యువెలరీ అయితే మీషోలో అయితే ఆర్డర్ చేశాను. చాలా బాగుంది ఈ జ్యువెలరీ అయితే. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ జ్యువెలరీ అయితే నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. 500 పట్టింది. 500 పట్టింది. చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఈ డ్రెస్ మీదకు వైట్ గాజులు ఉంటే బాగుంటుందని కూడా నేనైతే కొనుక్కున్నాను. ఎప్పుడు కొనుక్కున్నానంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. జాతరలో అయితే కొనుక్కున్నాను. నాకు ఇప్పుడు పనికి వస్తున్నాయి ఆ గాజులు. వైట్ కలర్ దాని మీద కొంచెం జిగి అని ఉంది. చాలా బాగుంది ఆ గాజులు కూడా. నేను కూడా బాగుండవు అని అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఈ జ్యువెలరీ ఏ డ్రెస్ మీద అయినా కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే దాని మీద డైమండ్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్లోకి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. గాజులు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. నా మేకప్ అయితే అదిరిపోయిందండి. సింపుల్లోనే హెవీ చేసాము కదా, అంత బాగుంటుంది. మళ్ళీ మీకు నచ్చిందా నా మేకప్? నాకైతే చాలా బాగా నచ్చింది. నా మేకప్ అయితే చాలా బాగుంది. నా మేకప్ ఏందో తెలియదు, కానీ నేను ఎప్పుడైనా రెడీ కానీ చాలా బాగా మా డాడీకి నచ్చేటట్టు అయితే రెడీ అవుతాను. నేను ఎప్పుడు ఇంతే. నాకు నేనే ఆలోచించకుండా అందరి కోసం అయితే ఆలోచిస్తాను. నాకైతే చాలా 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 నచ్చింది. నా ఈ జ్యువెలరీ, ఈ గాజులు అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే మీకు కూడా నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనా? బాయ్ బాయ్. నా మేకప్ జ్యువెలరీ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ డ్రెస్ మీదకి వచ్చిన చున్నీ అయితే పెట్టుకుంటున్నాను. ఎంతసేపు పడుతుందని ఈ చున్నీ పెట్టుకున్నా. ఈ చున్నీ కూడా చాలా బాగా ఇది సైడ్లో చాలా బాగా కాటన్ అయితే వచ్చింది. ఈ 4 వైపులు అయితే కాటన్ అయితే వచ్చింది. ఇదైతే కాటన్ ఓన్ని బాగుంటుంది. ఈ డ్రెస్లోకి అయితే బాగుంటుంది. ఈ డ్రెస్లోకి అయితే నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ డ్రెస్ అంటేనే నాకు ఇష్టం. ఎందుకో మా డాడీ తెచ్చినారంటే అంత బాగా ఇష్టం నాకు. మా డాడీ ఏ డ్రెస్ అయినా తీసుకొస్తే కూడా నాకు చాలా చాలా బాగా ఇష్టం. ఎందుకో అది అయితే తెలీదు ఎందుకో అని, కానీ నాకైతే చాలా 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 ఇష్టం మా డాడీ డ్రెస్ అయితే. ఈ ఫైనల్ లుక్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే కష్టపడి అయితే రెడీ అయ్యాను. మేకప్ అయితే ఈ డ్రెస్ వల్లే నాకు ఈ లుక్ అంతా వచ్చింది. ఏదైనా డ్రెస్ బాగుంటేనే కదా అండి ఈ లుక్ వచ్చేది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే అనుకుంటే కామెంట్ చేయండి. నా ఈ లుక్ మేమైతే వచ్చేసాం. ఆర్ఆర్ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం.
అయితే మేమైతే అన్నం అయితే తింటున్నాము. ఇక్కడైతే అన్నం, బిర్యానీ, చికెన్ ఫ్రై అయితే పెట్టారు. డబల్ మిట్ అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము. వేసుకున్నప్పుడు అయితే చాలా చాలా ఆరాటంగా వేసుకుంటాము. తీసేటప్పుడు ఉంటుంది ఇంకా ఇవన్నీ సర్దాలా, ఇవన్నీ తీయాలంటే తల నొప్పి.